ఫస్ట్ సినిమా సిరీస్ అది సినిమా ఒక చిన్న ఫ్యామిలీ చూసి నేను మీ గురించి చెప్పాను, మీకు చెప్పారో లేదో అసలు అసలు ఎంత ఈజ్ ఉంది అబ్బాయి. దెర్ వాస్ సో మచ్ ఎలిమెంట్స్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్ విచ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ. అంటే అంత ఈజ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఇఫ్ ఐ గెట్ అ డైరెక్టర్ ఆర్ సంథింగ్, అంటే అంత అలోకిగా, అంత ఈజీగా, అంత ఫ్లో, సో ఫ్లూయిడ్ యాజ్ అన్ యాక్టర్. అది దట్ సంథింగ్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అంటే ఎవరైనా కొంచెం పర్ఫామ్ చేసినప్పుడు చాలా గుడ్ లుకింగ్ గా ఉండాలి, అన్ని యాంగిల్స్ నుంచి బాగుంటుంది, అంటే అన్ని వదిలేసుకొని వచ్చినట్టు ఉంది. అసలు అంటే దిస్ ఇస్ యువర్ సక్సెస్. ఇంకేముంది, ట్రాప్స్ ఇచ్చాను, చదివిపోయింది అన్నాను, ఏదో ఒకటి నాకు చూపించాలి కదా నువ్వు అని. ఆల్మోస్ట్ ఇండియానా జోన్స్ లెవెల్లో తీసారమ్మా. సూపర్ ఉంది. ఐ లవ్డ్ ఇట్, ఎస్పెషలీ వెన్ ద నైఫ్స్ వర్ కమింగ్, ద యాక్స్ వాస్ కమింగ్. చాలా బాగుంది. అంత పెద్ద డైలాగ్ ఇచ్చేసి బయటికి ఎప్పుడు వెళ్ళాలి. అన్ని బాగున్నాయి. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఫర్ పీపుల్ టు రష్ టు ద థియేటర్స్. నాట్ ఈవెన్ హౌ యూ ఫీలింగ్? అంటే మీరు వచ్చే వరకు బాగుందన్న, సిన్స్ మాకేమైనా హెడ్స్ అప్ కూడా ఇవ్వలేదు వస్తున్నారని. ఇద్దరు కొట్టుకున్నప్పుడు వచ్చాను, సారీ. చెప్పండి, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్? You want to start with her? నాతో ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎంత కన్ఫ్యూజ్ గా చేసింది ప్రొడక్షన్ చెప్పండి. బికాజ్ నాకు తెలుసు. సారీ తల్లి, అలాగే ఉండు తల్లి, నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టగా. అండ్ దిస్ ఇస్ యువర్ ఎన్నో ఫిల్మ్? ఫస్ట్ ఫిల్మ్, డెబ్యూ. debut film. I directed a series called Bench Life. Oh, So I met you sir that day. We were all leaving and మాకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో బెంచ్ లైఫ్ ఒక స్టాండర్డ్ డైలాగ్ ఉంటుంది. నేను చరణ్ ఫ్యాన్స్ అని. సో మీ అండ్ మహేష్ లైక్ బిగ్గెస్ట్. అప్పుడు నువ్వు అడిగావు ఏం చేశారు, వేర్ డిడ్ యు వర్క్ అంటే ఇలా బ్లాంకింగ్. We were all leaving sir and I felt like opportunity పోతే I need to tell him అని చెప్పి I went like this and I told you, sir, I directed a series which was produced by Niharika Kondal. And you're like, oh, what is the name? And then she forgot the name of the series that she directed. రామచంద్ర గారు నా సిరీస్ పేరు అడిగారా, ఇప్పుడు నేను చెప్తాను వెళ్ళి చూస్తారా ఏంటి? అండ్ ఐ వాస్ లైక్, సార్ అది యా వాట్స్ ద నేమ్ అన్నారు మీరు మళ్ళీ. లైక్ అంటే అండ్ దెన్ యూ టుక్ మై హ్యాండ్ లైక్ ఇట్స్ ఓకే ఐల్ వాచ్ ఇట్. And they all pulled me around in the channel. So that was, I think I told them immediately, asal so embarrassing at that time. So that's రాకముందు No. నిజంగా నేను అడిగాను ఇంత డిలే. అసలు నేహాని 3 సార్లు అడిగాను. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ అండ్ ఐ వాంట్ బి ఇన్వాల్వ్. ఒకటి, ఐ లైక్ మై డియర్ favorite actor so much, Sangeet, I like him so much, and all of you are there. Seenu నాకు ఎప్పుడు తెలుసు. నిజంగా ఇది నేను నిహారికని ఒక నిహారిక బ్రదర్గా నేను రాలేదు ఇక్కడికి. మీ అందరి వర్క్ చాలా ఇష్టపడి నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ ఐ వాంట్ కమ్ టు పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ అండ్ మీట్. దట్ ఈస్ లాస్ట్ డే ఆఫ్ టాకీ. ఇంకా అయిపోయింది దీంతో సినిమా ఇవాళే. సో ఐ సెడ్ కుదిరితే ఇక్కడికే రా పాప. హోప్ యు గైస్ హర్డ్ దట్. అయిపోయింది. ఎవరికైనా ఏదైనా డిలేస్ ఉంటే ఇట్స్ డన్, టాక్ ఈస్ డన్. ఒక సాంగ్ ఉంది, ఒక సాంగ్ ఉంది, అది కూడా చెప్పండి. అది అంతేగా. సీను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ అంటుంది. సంగీత్ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఏంటి ఎలాగా దీన్ని నిలబెట్టావు చెప్పు. పేర్లు అలా ఇస్తారు కదా, జస్ట్ ఏదో ఉన్నామంటే ఉన్నాం. మంచి లక్కీ హ్యాండ్. మీ అందరితో సినిమాలు చెయ్యాలి. ఆవిడకి ఎంత పట్టింపులు అంటే మేము అడిగితే కూడా చేయదు. ఆవిడకి అనిపించినప్పుడు, ఆవిడ సిద్ధమైనప్పుడే చేస్తారు. అది మంచిదే, మాకు కూడా మంచిది. చేయగలుగుతాను అనుకున్నప్పుడు, కానీ అప్పుడు మాత్రం కాస్ట్యూమ్స్ నేను ప్రొడక్షన్ ఇస్తావు కదా. ఆ రోజు చెప్పు, ఆలోచిస్తా. అమ్మో చాలా పిస్తున్నది. నీ టైం బాగుందేమో, బాగుంది. బట్ మ్యూజిక్ ఎవరు చేశారు? చాలా బాగుంది సాంగ్స్. స్నేక్ డాన్స్ చాలా ఎంజాయ్ చేశారు. మీ డాన్స్ చాలా బాగుంది. మీరు చాలా బాగుంది. మీరేంటంటే అన్ని సాంగ్స్ లో బాగా చేశారు. ఆ స్నేక్ డాన్స్ వాళ్ళందరూ ఒకలాగా చేస్తుంటే మీరు ఎందుకు
ప్రమోషన్స్ సార్ కొంచెం గట్టిగా వెళ్ళాలి. లేదు నాకు ఆయన రంగస్థలం నుంచి నాకు పరిచయం ఆయన అండ్ వాళ్ళు ఏం చేసినా అందులో ఎంతైనా మనం చరణ్ ఫ్యాన్స్ కదా. థ్యాంక్ యూ ఎంబారసింగ్ మీ అయ్యో ఐ కాన్ no thank you I think with this we all are going to become your big fans. I hope you have the biggest fan club after this as a director and I hope you make some wonderful films. ఆలోచిద్దాం నిహారికతోనే చేద్దామా బయట డిస్ట్రిబ్యూట్ అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని నాకు ఎక్స్ప్రెషన్ అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని. ఫస్ట్ పరిగెట్టేది నిహారిక దగ్గరికి ఫస్ట్ ఒక థాట్ సరే సరే ఆలోచిద్దాం నిహారిక గారికి డేట్స్ ఇవ్వాలని కదా. సో బట్ ఇంకెన్ని రోజులు ఉన్నాయి మీకు రిలీజ్ కి? టూ డేస్. నేను ఎల్లుండే వస్తున్నా మళ్ళీ ఊరికి. ఐ వాంట్ టు సీ ద ఫిల్మ్ అని ఒకటి సంగీత్ అండ్ మీ ఓల్ కాంబినేషన్ కి ఇట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైనింగ్ అండ్ నిహారిక చెప్పినప్పుడు ఇట్ ఈస్ అ వెరీ క్లీన్ సమ్మర్ ఫిల్మ్. ఇప్పుడే ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి అండ్ ఓన్లీ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్స్ లాగా కాకుండా అది పిల్లలతో వెళ్ళే సినిమా లాగా ఉంది అండ్ ఐ హర్డ్ దేర్ ఇస్ నైస్ మూమెంట్స్ ఫర్ అస్ అండ్ అది మనం విచ్ వి చెప్పలేని డోంట్ కొన్ని నో. మూమెంట్స్. అంతే కదమ్మా థియేటర్లో అన్ని చెప్తారు ఏంటి? అదే చెప్తున్నాను. కానీ నువ్వు చెప్పకూడదు. కానీ మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఇది ఆర్సీ లీక్స్ ఏం లేవు లేవు అలా ఏం లేవు. సో ఐ విల్ వెయిట్ ఫర్ ది ఆడియన్స్ టు సీ దిస్ వండర్ఫుల్ ఫిలిం మేడ్ ఫర్ ఆల్ క్లాసెస్ ఆల్ ఏజ్ గ్రూప్స్. అందరూ వెళ్ళండి. దే ఆల్ షీస్ టేకెన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ ప్రొడ్యూసింగ్ దిస్ విచ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ అండ్ డైరెక్టర్ గారికి కూడా విషింగ్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ యూ. మీరుంటే హ్యాపీగా ఉంటారు మీరు అందరూ అండ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు యాక్చువల్లీ మీట్ యూ ఇన్ పర్సన్. అయ్యో Really, I'm genuinely saying I'm happy to meet a good performer, good artist, and I wish you all the best. And ఈ glimpse లోనే అంత ఎంటర్టైన్ చేశారు. I think it will be a blast. It will be a summer blast. This film. Wish you all the best. ఈ హ్యాపీ మూమెంట్ నేను ఇస్తాను. అంటే చరణ్ వద్దా? నేను ఇస్తాను చరణ్. శ్రీను, నా దగ్గర ఉంది కదా. సినిమా అదేంటి మన అడ్డం పడిపోయారు. సత్య దగ్గర నా నంబర్ ఉందా? సత్య నెంబర్ ఒకళ్ళ దగ్గర ఉండాలి కదా చరణ్. లేదు వద్దు. సీను పక్కన వేస్తా. మా అన్నది మంచి మనసు సార్, లైక్ చేస్తూ ఉంటాడు. అన్ని అయిపోయినాయా? ప్రమోషన్స్ అన్ని అయిపోయినాయా? ప్రమోషన్స్ అవ్వాలి, కావలేదు. ఫైనల్ వర్క్స్ అని అయిపోయినాయి. బట్ ఆల్ your promotions are looking so different. సినిమాకి 30 days ఇచ్చారు అందరూ, ప్రమోషన్ 60 days. మీరు RRR 2 తీస్తారా?